ప్రియులారా, మన బైబిల్ మిషన్లో గత ఏడాది ఇటువంటి దినం వచ్చే వరకు వారికి తెలియదు. దైవ ప్రేరేపణ వలన మరి పట్టిసీమ తదితర ప్రాంతాల్లో పరిచర్య చేయుచున్న రెవరెండ్ రాకడ సువర్ణరాజు గారిని నేను జాయింట్ సెక్రటరీగా ప్రకటించాను. అప్పటి వరకు వారికి తెలియదు. ఈ ఏడాది అధికారికంగా వారి పేరు జాయింట్ సెక్రటరీ అని మేము ముద్రించాం. ఇవాళ వారి సంగమునకు పాటలు ఇచ్చాం, వారి కుమారునికి పదవి ఇచ్చాం, ఆదివారం అబ్బాయికి ప్రసంగం కూడా ఇచ్చాం. సో దేవుడు ఈ కుటుంబాన్ని ఈ రీతిగా వాడుకుంటూ ఉన్నారు. మరి మధ్యలో పల్లంట్ల పట్టిసీమ వారికి ఇంకో పాట ఇస్తాను, నేను రెడీగా ఉండండి, అయిపోలేదు. మరి ఈ సమయంలో జాయింట్ సెక్రటరీ గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు వివరిస్తారు. మొదటిగా దేవదేవునికి వందనాలు. అలాగే దేవుడు ఫాదర్ దావదాశయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషను ప్రెసిడెంట్ అయ్య గారు, బిషప్ తండ్రి గారు, డాక్టర్ విజయరాజయ్య గారికి, బిషప్ తల్లి గారికి, అలాగనే వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు రెవరెండ్ డాక్టర్ డి సాలెం రాజయ్య గారికి, అలాగనే సెక్రటరీ గారు డాక్టర్ పిజే సుధాకర్ అయ్య గారికి, గవర్నమెంట్ సభ్యులకు, అలాగనే కన్వీనర్స్గా ఉన్న రెవరెండ్ డాక్టర్ సిమన్ సుదరశయ్య గారికి, బిలియం బెంటిగయ్య గారికి, అలాగే పీస్ కమిటీ వారి రెవరెండ్స్కి యాజకులకు, అలాగనే బైబిల్ మిస్ సింగర్ తెలంగాణ వచ్చిన దైవ సేవకులకు, అలాగే మన బైబిల్ మిషన్ యొక్క ప్రత్యేక సింగర్ వైజాగ్ నుంచి వచ్చిన మన స్వర్ణ కుమారక్క గారికి, అందరికీ యాజకులందరికీ కూడా అందరి మరణాత. ఇప్పటి వరకు మా కోలిక్స్ అంటే ఆయన మేము కూడా ఒకేసారి ఈ ఆస్థానంలో జాయిన్ అయ్యాం. ఈ ఆస్థానం ఇదే శాలలో జాయిన్ అయ్యాం. ఒక నెల ముందు ఆయన ఫిబ్రవరిలో వచ్చారు, నేను జూన్లో వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అయ్యగారి ప్రేమను బట్టి వారిని మమ్మల్ని కూడా వారి తమ సేవలో మమ్మల్ని చిన్న సాధనములుగా వాడుకుంటూ ఈ స్థాయికి దేవుడు అయ్యగారు అమ్మగారు ప్రేమను బట్టి ఈ స్థాయి తీసుకొచ్చారు. అందుకు మరొకసారి అయ్యగారికి అమ్మగారు నా నిండి హృదయపూర్వక వందనాలు. అలాగనే పండుగ, ఈ సంవత్సరం క్రొత్త పేరు మనకి పండుగ, 87వ పండుగ. పండుగలు చేయకపోతే నష్టమేంటి? పండుగ ఎందుకు చేయాలి? తండ్రి గారు దేవదాశయ్య గారు అన్నారు, పండుగ ప్రకటించుకుంటే నీకు ఆరోగ్యము, నీ అవయములు అన్నీ కూడా పుష్కలంగా పనిచేస్తాయి, ఆరోగ్యంగా ఉంటావు. అలాగే యెషయా గ్రంథములు కూడా యెషయా ప్రవక్త అంటాడు, ఆయన 29వ అధ్యాయం 1వ వచనం వాట, 6 ఏళ్ళకు శ్రమ దావీదు దండు దిగిన శ్రమ సంవత్సరము గడవనీయుడి, పండుగలను క్రమముగా జరుగునీయుడి. క్రమముగా జరగాలంట పండుగలు, సంతోషం. అలాగే మరి గ్రంథంలో పండుగలు ఇస్తే మొట్టమొదటి పండుగ ఎక్కడ ప్రారంభమైంది? ఇజ్రాయేలుకు పస్కా పండుగ, పర్ణశాల పండుగ, కోత పండుగ, ఇలాగ పండుగలు అనేకమైన పండుగలు ఉన్నాయి. సంతోషం. ఏదైనా మన బైబిల్ మిషన్ వారికి ఉన్న పండుగలు వేరే ఎవ్వరికీ లేవండి, అన్ని పండుగలే. రాకడ పండుగ, తైలాస పండుగ, కానుగుల పండుగ, అక్టోబర్లో బైబిల్ పండుగ, మతోద్ధరణ పండుగ, రాకడ పండుగ, తర్వాత మొదటి రాకడ పండుగ, క్రిస్మస్ పండుగలు, అన్ని పండుగలే. సంతోషమని ఇదేమైనా
పండుగ బట్టి ఆనందం, సంతోషం. మరి వాక్యము పరమగీత గ్రంథమే నేను బోధించున్నాను. పరమగీత గ్రంథం ఎందుకు బోధించాలి అని ముందుగా మీకు చెప్తాను. పరమగీత గ్రంథము, ప్రకటన గ్రంథము, ఈ 2 అధ్యాయులు అంటే 2 మరి పాఠాలపైన సాతానుడు ముసుగు వేశాడు. దాన్ని తండ్రి గారు అన్నారు, దేవదాస్ గారు, తీయండి ముసుగు. ఆ ముసుగు తీయాలంటే దైవకృష్ణ వారు మాత్రమే గారు. అందులో ముసుగు తీయాలంటే మనకి మధ్య మరి సింహం ప్రకటన గ్రంథం బోధించగా ఏకైక అమెరికాలో మరి ఆహ్వానించారు వారు. ఆ గ్రంథాన్ని బోధించారు మన తండ్రి గారు. 2వ సింహం సిమోనయ్య గారు, ఆయన బోధించి ఇక్కడ ఉన్నారు కనుక మరి ప్రకటన గ్రంథం బోధించాలన్నా, పరద గ్రంథం బోధించాలన్నా అది వైష్ణవ వారికే అన్నట్టుగా ఈ పరమగీత గ్రంథము, ప్రకటన గ్రంథంలో ఉన్న మర్మం ఏంటంటే ఏకైక మర్మము, ఆ మర్మమే 2వ రాకడ మేఘకే మర్మము. ఈ గ్రంథాన్ని బోధన కనుక గ్రంథం మన వాక్యం చదువుకుందాం. పరమగీత 5:2 నా మనస్సు మేలుకొన్నది చాలండి. ప్రార్థన మహోన్నతుడా నీకు వందనాలు, సర్వశక్తిమంతుడా మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మాకు ముందుగా బోధించిన బోధన బట్టి వందనాలు. దినదాసుని నిలబడి ఇదిగో వాక్య వివరించబోతుండగా మా సంఘంతో చెప్పినవాడు వినుగా కన్నా సెలవిచ్చారందుకు వందనములు. ఇదిగో వాక్యులను వరము మాతో వివరిస్తుండగా ఈ దోసునిగా అందించేందుకుల భాగ్యము దయచేసి దీవించమని వాకుగా మా అమ్మ దిగువచ్చిన వాక్ అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవదేవుని కృపాస్తం ಎಲ್ಲರಿಗೂ తోడే నడిపించును గాక, ఆమేన్. ఈ వచనములో పై వచనముల మాట ప్రియురాలు నిద్రావస్థలో ఉన్న మాట రాస్తున్నాడు ఇక్కడ. ఎవరంట? ప్రియురాలు ఏ అవస్థలో ఉంది? నిద్రావస్థలో ఉన్నది. మరి మొదటి మాట చివరి మాట కూడా ప్రియురాలు నిద్రావస్థలో వివరిస్తుంది. మధ్యలో మాట ఈ యొక్క ప్రియురాలను మేల్కొల్పట కొరకు ప్రియుడు బోధిస్తున్న బోధ ఉంది, మాట ఉంది అక్కడ. ఏమన్నది? నేను నిద్రించుతనే కానీ నిద్రిస్తుందంట. ఎవరు? రాకడ మేఘమెక్కవలసిన ఈ కన్యక సంఘము నిద్రలోకి వెళ్ళిపోయిందంట. నేటి కాలంలో క్రైస్తవ సంఘములో ఏ రీతిగా ఉన్నాయి? నిద్రలో ఉన్నాయా, మేలుకున్నాయా? చూస్తే ఇక్కడ తండ్రి గారు కొన్ని నిద్రలు రాస్తున్నారు. నిద్ర రాశారు అక్కడ ఆ గ్రంథంలో, ఆ వాక్యంలో. ఏ నిద్ర అంటే మొదటి నిద్ర రాత్రికాల నిద్ర అంటండి. ఏ నిద్ర? రాత్రికాల నిద్ర. ఈ నిద్ర సకల జీవుల కొరక నిద్ర. ఏ జీవులు? సకల జీవుల కొరక నిద్ర. ఈ నిద్ర పోతేనే సకల జీవులకి ఆరోగ్యము. మరి అన్ని జీవుల కంటే గొప్ప జీవి, తెలివైన జీవి ఏ జీవి? మానవ జీవి. ఈ మానవ జీవి మరి నేటి కాలంలో పడుకున్న సమయంలో పడుకుంటున్నారా? మేలుకొని పనిచేసే సమయంలో పని చేస్తున్నారా అంటే, పనిచేసే సమయంలో పండుకుంటున్నారు, పండుకునే సమయంలో పని చేస్తున్నారు. ఏది మేలు? ఏది మేలు? నేటి కాలంలో అందరికీ మంచి సెలలో నెంబర్ 1 ₹1,00,000, ₹50,000, ₹25,000, ₹1,50,000 నాకు మా చిన్న సెల్ సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నాను నేను. ఆ చిన్న సెల్ నాకు సెల్ కూడా ఆపరేట్ చేయడం సరిగా ఎందుకో మరి నేర్చుకోలేదు. నాది 5,000 సెకండ్ సెల్ కొనుక్కున్నాను, సెకండ్ హ్యాండ్. ₹1,65,000 అంటే సెల్లో. మరి సెలలో ఎవరు మట్టుకు వారే గదిలోకి వెళ్ళిపోయి తల్లిలోకి అయిపోయినాయి, తండ్రిలోకి అయిపోయినాయి, కుమార్తె అయిపోయినాయి, ఎవరి మట్టుకు వారే చూస్తూ గడిచిపోతున్నా. పండుకోవలసిన కాలంలో, పండుకోవలసిన సమయంలో నిద్రపోవడం లేదు.
ఈ నిద్ర పోగడం వల్ల హాస్పిటల్కి ఏమైపోతుంది? హాస్పిటల్కి రష్ అయిపోతుందండి. సంతోష్ మంచి మాట చెప్పి రష్ అయిపోతుంది అంటే ఎందుకు రష్ అయిపోతుందంటే మరి నువ్వు పండుకునే కాలంలో, పండుకోవాల్సిన కాలంలో పండుకోవడం, మేలుకుంటున్నావు. అలా మేలుకోవడం వల్ల ఏమవుతుందంటే అనారోగ్యం. కానీ మరి సకల జీవుల యొక్క నిద్ర రాత్రికాల నిద్ర మనం పండుకోవాలి. రాత్రికాలం పండుకోకపోతే వచ్చే బాధలు ఎన్నెన్నో చిక్కులు, అనారోగ్యాలు. అందుకే అన్నాడైనా మరి ఈ నిద్రలో ఒక నిద్ర ఏంటంటే మరి సరిగా నువ్వు నిద్రపోకపోతే నీకు ఇచ్చే బలహీనత బట్టి ఆస్తి, నీ ఆశీర్వాదము, నీ బలము, ధనమంతా కూడా తొలగిపోయిపోతుంది. అందుకని నిద్ర ఏం చేయాలంటే మరి రాత్రికాల సమయంలో నిద్రపోవాలి. నిద్రకు పోకపోతే వచ్చే బలహీనతను బట్టి దేవుడు నిన్ను మరి వాడుకోవాల్సిన రీతిలో వాడుకోలేడు. కీర్తన గ్రంథము, కీర్తనలు 132 చూస్తే అక్కడ భక్తుడు రాస్తున్నాడు. దావీదు గారు అంటేనైనా నా కన్నులకు నిద్ర రానియను. దేనికి రానిని అన్నాడైనా? నేనొక మందిరము, దేవునికి నివాస స్థలము నిర్మించే వరకు, కట్టే వరకు నా కన్నులకు. మరి ఇంట్లో ఏదైనా పని ఉంటే, మీరు ఏదైనా సాధించాలంటే నిద్రపోతారా? ఏదైనా చదవాలంటే, బాగా చదివి పైకి రావాలంటే నిద్రపోతే దాన్ని అచీవ్మెంట్ చేస్తారా? దాన్ని మరి గోల్ రీచ్ అవుతారా? పండుకుంటే రీచ్ అవుతారా? యవనస్తులారా, మీకే యవనరాలారా, మీరు ఏ గోల్తో చదువుతున్నారు, ఏ గోల్తో మీరు రీచ్ సిద్ధమవుతున్నారు? మరి కంటికి ఏం రాకూడదంట? కంటికి నిద్ర రానేకూడదు. నిద్ర వచ్చిందా నీ యొక్క అచీవ్మెంట్ అంటే నీకు వృద్ధి, అభివృద్ధి ఆగిపోద్ది అని ఇక్కడ దావీదు భక్తుడు అంటాడు. నా కన్నులకు నిద్ర రానేనన్నాడు. ఆయన నిద్ర రానేనన్నాడు. ఈ ఒక భక్తుడు మరొక భక్తుడిని చూద్దాం. యోనా గ్రంథంలో వెళితే అక్కడ ఒక భక్తుడున్నాడు. యోనా గారు దేవుడు ఒక పని చెప్తే ఆ పని చేయడం మానేసి దేవుడు ఒక పనికి వెళ్ళమంటే, ఒక గ్రామం వెళ్ళమంటే, ఒక పట్టణం వెళ్ళమంటే వేరొక పట్టణానికి వెళ్ళిపోతున్నాడు. అంటే దేవుని మాట వెనుక నిర్లక్ష్య పెడుతున్నాడు. ఆయన నిర్లక్ష్య పెట్టడం వల్ల దేవుని కోపం వచ్చింది. ఎవరి మీద? యోనా గారి మీద. మరి మీ మీద, మన మీద దేవుని కోపం వచ్చేలాగా దేవుడు మెచ్చుకోలేక ఉన్నారా? దేవుడు మెచ్చుకుంటే మీకు ఆశీర్వాదమా, ఫలాలా, దీవెన? నొచ్చుకుంటే దీవెన. సౌలు గారి కోసం నొచ్చుకున్నాడు, దావీదు గారికి మెచ్చుకున్నాడు. మెచ్చుకోవడం ద్వారా దావీదు గారు ఫలాలు పొందారు. నొచ్చుకోవడం వల్ల ఉన్నదాన్ని పోగొట్టుకున్న ఎవరు? సౌలు గారు. కానీ ఇక్కడ యోనా గారు ఒక పట్టణం వెళ్ళంటే మరొక పట్టణం వెళ్తారు. రెండు నిద్రలే. యోనా గ్రంథం మొదటి అధ్యాయంలో 5వ వచనం చదివితే అంటాడైనా, వాడ దిగు భాగమునికి వెళ్ళిపోయి ఆయన గాఢ నిద్ర అంట. రెండు రాశారు అక్కడ. నిద్రేటి, గాఢ నిద్రేటి? నిద్ర, గాఢ నిద్ర అంట రెండు. నిద్ర అంటే సామాన్యంగా పట్టే నిద్ర, బాగా పనిలో అలసిపోయి సొమ్మసిలిపోయి ఇక ఇంటికి వెళ్ళి పండుకున్నప్పుడు గాఢ నిద్ర కలుగుద్ది. ఏ నిద్ర మంచిది? ఆ గాఢ నిద్ర మంచిదే. కానీ పండుకోవాల్సిన సమయంలో పడుకోలేదు. మరి పని చేయవలసిన సమయంలో పండుకున్నాడు ఆయన. ఏది మంచిది? పండుకోవాల్సిన సమయంలో పండుకోవాలి, పని చేయవలసిన సమయంలో పని చేయాలి. ఈ దేశం మరి దావీదు గారి నిద్ర గొప్పదా, మంచిదా? యోనా గారి నిద్ర మంచిదా, గొప్పదా? మీకు ఏ నిద్ర కావాలి చెప్పాలి. మీకు ఏ నిద్ర కావాలి? గాఢ నిద్ర, దావీదు గారి నిద్ర, యోనా గారి నిద్ర? ఇక లోకంలో ఉన్న ఈ సంఘములకు ఏ నిద్రలో ఉంది? వధువు సంఘముగా సిద్ధపడే, ఈ కన్యగా సిద్ధపడే ఈ సంఘం అంట నిద్రలో ఉన్నది. అందుకే ఆ నిద్ర మేల్కొలపడానికి ఓ ప్రియురాలా, నీ నిద్ర వస్తున్నాడు, నువ్వు మేల్కొను. మెలకుగా నుండండి ప్రియులారా, కీడున్నది ప్రియులారా,
ఉన్నాడు మగవాడు కానీ ప్రకటన చెరిగాడు మన దగ్గర ఉంటే జరగని వాడు కానీ మెలకువకుంటే మీకు 200 రేఖల బ్యాగ్ అక్కడ సిద్ధపడతారు. అందుకు ఎలా ఉండాలి? మనం మెలకువ ఉండాలి. మెలకువ ఉండండి. ఏ సంఘం మెలకువ ఉండాలని చెప్పాడు ప్రియురాలికి పరమగీత గ్రంథములో వధువు సంఘమును కంటే రాకడ మేఘమేక సంఘమునకు చెప్తున్నాడు, ఓ ప్రియురాలా, నీవు మెలకువగా ఉండి మంద స్థితిలో నీవు వచ్చి మేలుకొను. నిద్ర అది సకల జీవుల నిద్ర అన్నారు. ఆ నిద్రలో నిద్ర చూపించే దావీదు గారిని చూపించాను. రెండోది యోహానా గారిని. మరి ఏ నిద్ర కావాలో చూడండి. అలాగనే ఇద్దరు సేవకులే నేటి కాలంలో క్రైస్తవ సేవకులు అనేక మంది నేను సేవకుడు అంటున్నారు. వారికి సేవాశక్తి లేకుండా వారి సేవలో వృద్ధి లేని వారే ఉన్నారు. ఎందుకంటే సేవాశక్తి గల పరిగెత్తి వెళ్ళిపోవాలి సేవకి. మేము మన 7వ తారీఖున పనివార కోటాలకు పాంప్లెట్స్ అయి పెట్టడానికి కెత్తికలకు వచ్చాం. ఆ రోజంతా చాలా బిజీ అయ్యి గారికి తెల్లవారిపోతున్న మరలా అంబసింగ్ అంట ప్రోగ్రాం. అంటే అయ్యగారంతా బిజీ, అంటే ఇంత సేవ కలిగి ఉండి వేల మంది మరి సంఘము కలిగి ఉండి ఇన్ని మందిరాలు కోట్లాది రూపాయల సంఘములో మందిరాలు కలిగి ఉండి ఆ సేవకు పరిగెత్తుకెళ్ళిపోతున్నారు. నేటి కాలంలో సేవకులు చాలామంది మరి సేవాశక్తి లేని వారుగా ఉంటున్నారు. సేవాశక్తి కలిగి ఉండాలి. వారి జీవితంలో సేవకు పరిగెత్తిపోవాలి. సేవ మంట ఉండాలి. మంట లేని వారు చాలామంది ఉన్నారు. ఏమనుకోకండి. ఎందుకంటే మరి మంట మండించుకొని మందిరములు కట్టి సంఘములు కట్టి వెళ్ళి పరిగెత్తుగల సేవక అంటే ఎవరో కట్టిన మందిరంలోకి ఎవరో ఒకటి సంఘంలో అయితే నీవు పనివాడివే తప్ప జీతగాడివే తప్ప యజమానుడు కావు. యజమానుడు కావాలంటే ఏమవ్వాలి? శ్రమ పడాలి, కష్టపడాలి. కష్టపడితే అది నీది. మరి పనికి వెళతాం ఆ చేలోకి. ఆ రోజు ఆ మది నుంచి మధ్యాహ్నం వరకు పని చేస్తే జీతం ఇస్తారు, రైతు వచ్చేస్తాం. పంట ఎవరికి పండుద్ది? పంట గొప్పదా, జీతం గొప్పదా? పంట గొప్పదా, కూలి గొప్పదా, ఎదురు గొప్పది? ఏం కావాలి? ఓ క్రైస్తవుడా, ఓ సేవకుడా, ఓ సేవకురాలా, ఓ ఇంటి యజమానురాలా, ఏమి కావాలి? నీకు పంట కావాలా, పొలము కావాలా, కూలి కావాలి? ఏం కావాలి? ఏది మంచిది? పంట గొప్పది. పంట కావాలంటే ఏం చేయాలి? పంట కావాలంటే ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి. ఇక్కడ దావీదు గారి పంట గొప్పదా, యోనా గారి గొప్పదా? దావీదు గారు. అందుకని నీ నడుములో నుండి పుడతారంటే ఎవరు? కుమారులు. నీకు సింహాసనము నేను స్థిరపరుస్తాను నీకు, నీ కుటుంబానికి, నీ కుమారులకు అన్నారు. ఎందుకంటే దావీదు గారికి ఒక పిన్ ఉంది, నా హృదయానుసారుడు. ఎవరంట? హృదయానుసారు. అంటే దేవునికి హృదయములో ఏముందో అది నెరవేర్చాలి. ఇది ఒక నిద్ర. మరి రెండవ నిద్ర వస్తే రెండవ నిద్ర అని అడిగిండు. ఆదాము నుండి అవ్వను తీయటకు గాఢ నిద్ర కలుగు చేసేను. ఏ నిద్ర ఇది? గాఢ నిద్ర. మరి ఆదాము గారు యెహోవా గారు చెప్పిన ప్రతి పని ఆ జీవులకు పేర్లు పెట్టమంటే కరెక్ట్గా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. కానీ ఆదాము గారికి ఏమి అవసరమో ఎవరు ఆలోచించారు? దేవుడు ఆలోచించారు. అంటే దేవుడు చెప్పిన పని నువ్వు శ్రద్ధగా చేసుకెళ్ళిపోతావు. నీకేం కావాలో తెలుసు, నీకేం ఇవ్వాలో తెలుసు దేవుడికి. నువ్వు అడగవసరం లేకపోతే ఇచ్చేస్తాడు దేవుడు. ఎందుకంటే నీ పని నీకు అప్పగించిన పని చేస్తారా? నువ్వు అప్పగించిన పని చేయరు, వేరే పనికి వెళ్తాం. కొంతమంది వేరే పనికి వెళితే అందులో ఆశీర్వాదం ఉండదు. ఎందుకంటే పాట రాస్తాంటారైనా మరి దేవుడు అప్పగించిన నువ్వు పని చేసేస్తే నీకు ఏమిస్తాడు దేవుడు? ఏమిస్తాడు? కోరవు నీకు కావలసినవి ఓరకనే నీకిచ్చెదను. కోరవు నీవు కావలసినవి ఓరకనే నీకిచ్చెదను. ధారాళముగా నీచుటకునా, ధారాళముగా నీచుటకునా ధననిధి వాసుడను.
అప్పగించిన పని ఖచ్చితంగా చేస్తూ వెళుతుంటే నీకు ఏ అవసరమో, నీ ఇంటికి ఏం అవసరమో, నీ కుటుంబంలో ఏం అవసరమో, నీ బిడ్డలకు ఏది అవసరమో అది తప్పనిసరిగా దేవుడు ఇచ్చేవారు ఉన్నారు. కానీ దేవుడు అప్పగించిన పని ఏం చేయాలి? ఖచ్చితంగా చేయాలి. ఖచ్చితంగా చేయాలి. ఖచ్చితంగా అంటే దాన్ని క్వాలిటీగా చేయాలి. క్వాంటిటీ కాదు కావాల్సిన దేవుడికి, క్వాలిటీ కావాలి. క్వాలిటీగా పనిచేశాడు కనుక ఏమిచ్చారు? చాటైనా ఏ నిద్ర కలిగేసాడైనా? గాఢ నిద్ర. నేటి క్రైస్తవ సంఘం మరి గాఢ నిద్రలో ఉన్న ఆ నిద్రను మేల్కొల్పడానికి పలికే పలుకులు, ఓ ప్రియురాలా నీవు నిద్ర నుండి మేల్కో. ఆదామును మేల్కొనుండి ఏమొచ్చింది? ఆదామును మేల్కోగానే ఏం కనబడుతుంది? పక్కనే కీర్తనలు రాస్తాడైనా కీర్తన 126లో కానీ ప్రియులు నిద్రించుచున్న వాని వారికి ఇచ్చుచున్నాడు. 127 ఉంటుందన్నమాట. క్రిస్మస్ కాలములో ఇది ఎక్కువ మనం బోధిస్తుంటాం. ప్రియులంటే నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏది అవసరమో అది మీకు ఇస్తా. తప్పనిసరిగా ఇచ్చేటప్పుడు మనము అడగాలి. ప్రియ విశ్వాసులారా, మరి ఏం కావాలని అడగండి. మీ బిడ్డలకి ఏం కావాలో అడగండి. మీకు ఏది అవసరం వచ్చా ఈ పండుగలోకి 3 రోజుల పండుగలు వచ్చిన వారులారా, ఈ పండుగ ఫలము ఎలా కావాలో అడగండి. ఇస్తాడు దేవుడు. మీ బిడ్డలకు జ్ఞానం కావాలా, ఉద్యోగం కావాలా, బిడ్డలు కావాలా, ఇల్లు కావాలా, వ్యాపార వృద్ధి అవ్వాలా, ఈ శాలకు వచ్చి అనేక మంది, లక్షలాది మంది వచ్చి ఏం కావాలో అది పట్టుకెళ్ళిపోతున్నారు ఇందులోంచి. బజార్లోకి వెళ్ళి కొనుక్కున్నట్టుగానే ఈ శాలకు వచ్చి పట్టుకెళ్ళిపోతాం మూటలో. ఎందుకంటే మేము దరిదాపు 18 సంవత్సరాల పాటు మేము అనేక సాక్ష్యాలు చెప్పాం. మరి ఎన్ని పట్టిపోతామే అప్పులతో 3 కోట్లు వస్తే, అప్పుతో వస్తే మరి అప్పంతా పోయి 3 కోట్లు ఆస్తి వచ్చింది. అది తాడేపల్లి గురించి వచ్చిందో కాబట్టి చెప్పి సాక్ష్యం. విశ్వాసులే ఏమడిగింది అవి? అప్పులు పోయి. మీలో ఎంతమంది అప్పులని ఇవాళ అడగండి. పండుగలకు వచ్చిన వారులారా, పండుగలో వచ్చిన వారిలో ఏమో కావలాగిస్తాను కనుక దేవుడు అంటే యమనస్తుడికి ఏం కావాలి? యమనస్తుడికి ఏం కావాలి? ఇప్పుడు యమనరానికి ఏం కావాలి చెప్పాలి. మీలో జ్ఞానం ఎవరికైనా కొద్దివన్న ఎడలా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5లో ఉంటుంది. ధారాళముగా ఇస్తానన్నాడు. కానీ తల్లిదండ్రులు అడగలేకపోతున్నారు జ్ఞానాన్ని, బిడ్డలు అడగలేకపోతున్నారు జ్ఞానాన్ని. జ్ఞానం అడగలేక బిడ్డలు ఫెయిల్ అయిపోయో, బిడ్డలు సరిగిన ఉద్యోగం రాకో, ఆ బిడ్డలు అటు ఇటు తిరుగుతుంటే తల్లిదండ్రులు కన్నీరు కారుస్తున్నారు. ఇప్పుడు విశ్వాసుల కానీ ఎవరిని అడగాలి? ఎక్కడ అడగాలి? దేవుని సన్నిధిలో అడగాలి. ప్రియ విశ్వాసుల ఒకన దినమున యెహోషాపాతు అంటాడు, అయ్యలారా, యోధా వారులారా, ఇజ్రాయేల్ వారులారా, తెకోవ అరణ్యములో తెల్లవారుచుండగా వచ్చి నిలబడి అంటాడు, యోధా వారులారా, యెరూషలేముల వారారా, మీరు యెహోవాను నమ్ముకునుడి. యెహోవా నమ్ముకుని ఏమవుతారట? స్థిరపరచబడుదురు. మీలో స్థిరము లేదా? రండి దేవుని దగ్గరికి, యెహోవాను నమ్ముకునండి. అక్కడ ఇంకా క్రింద మాట్లాడారు, మీరు ప్రవక్తలను నమ్ముకునుడి. ఏమవుతారు? కృతార్థులు. నేటిగా అనేక బిడ్డలు కృతార్థులు కాలేక, మరి దేవుని అడగలేక, దేవుని దగ్గర రాలేక, ఆ ప్రవక్తలకు ఉన్న వారిని అడగలేక, కొంతమంది అంటారు దేవదాశేఖర్ దేవుడని, మరి దేవుడని పూజిస్తారు అంటారు. మనం ఎప్పుడైనా దేవుడిని పూజించామా? దేవదాశేఖర్ని అడిగామండి? ఇక్కడ ఏమన్నారు? ప్రవక్తలు అన్నారైనా. ఆ ప్రవక్తలో ప్రవక్త తండ్రి గారు దేవదాశేఖర్ కనుక అయ్యని అన్నారు. నన్ను నమ్మి విద్య నేర్చుకుంటే ఏమవుతారట? పండితులు అవుతారు. నన్ను నమ్మి విద్య నేర్చుకోండి, పండితులు అవుతారన్నారు. ప్రియ విశ్వాసుల పండితులు కావాలంటే అడగండి. పండితులు కావాలంటే ఆదాము గారు యెహోవా తండ్రిగా చెప్పిన మాట ఎలాగా మరి చేశారో దాన్ని బట్టి ఆదాము గారికి కావాల్సిన పని అవసరంతా దేవుడు తీర్చాడు. 2 నిద్ర, 3 నిద్ర అంటాడే. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 19లో, న్యాయాధిపతుల గ్రంథము 16, 19 త్వరగా 19 అంటాడైనా. ఈ నిద్ర ఏంటి? నిద్ర అంటే బలమును పోగొట్టుకున్న నిద్ర. దలీలా తొడ మీద పడుకున్నాడు ఈయన. మరి ఈవేళ అక్కన పరుపు మీద పడుకుని క్రైస్తవ సంఘము మరి దేవుని యొక్క ఎక్కే తలంపు లేకుండా, ఆలోచన లేకుండా, భయం లేకుండా హాయిగా పడుకుంటున్నారు. పరుపుల పైన పడుకోవద్దని. కానీ మేలికని ఉండాలి మీ మనస్సు. వెంటాడు ఈయన. మరి ఏ తోడ మీద అంట? దలీలా తోడ మీద పడుకున్నారంట. అయ్యగారు పెట్టిన మాట ఇక నిద్రగైనది
బలమును తొలగిపోవు నిద్ర. దెలీలా తోడ మీద పడుకోవడం వల్ల ఏమవుతుంది? అసలు సంసోను గారిని ఎందుకు పుట్టించాడు దేవుడు? సంసోను గారిని ఎందుకు పుట్టించాడంటే ఆ ఫిలిష్తీయుల బారి నుండి నీవు వారిని రక్షించు అని వారు పిలిస్తే నీవు పుట్టిన మొదలుకొని క్షమము నీ మీద కత్తి పడకుండా నీ బలమును కాపాడుకోమంటే యవనస్తుడిగా ఉన్న ఈ యొక్క సంసోను ఆ దెలీలా ప్రేమలో పడిపోయి తన జ్ఞానమంతా బలమంతా పోగొట్టుకున్న. నేటి కాలంలో యవనస్తులారా, పిల్లలే కాదు పెద్దవారు కూడా వారికి ఉన్న జ్ఞానాన్ని పోగొట్టుకున్నారు, వారికి ఉన్న బలమును పోగొట్టుకున్నారు. ఎక్కడ పడుకుని ఏమ్మా మరి నిద్ర అయ్యగారు చెప్పిన మాట నా మాట కాదు ఇది. ఆ దెలీలా తోడ మీద పడుకోవడం వల్ల ఆశీర్వాదం పోగొట్టుకున్నారు. మనం ఎక్కడ పడుకుంటున్నాం? దేవుని సన్నిధిలో ఉండాలి. అదంటాడు ఆయన, న్యాయాధిపతుల వాలే న్యాయము తీర్తురు వారు, న్యాయాధిపతుల వాలే న్యాయము తీర్తురు వారు, ఆయా ఆపదలందు ప్రజల ఆదరింతురు వారు, ఆయా ఆపదలందు ప్రజల ఆదరింతురు. యేసు నామధారులందరూ ఎంతో ధన్యులు వారు, పాసురమైనట్టి స్థితిలో బ్రతుకుతురు వారు. కాదండి, న్యాయము తీర్చు ఓ న్యాయాధిపతిగా నీవు ఉండు అని సంసోను గాని ఆయన అప్పగిస్తే ఆయన దెలీలా యొక్క తొడమే పడుకొని పాపంలో పడిపోయాడు. పాపంలో పడిపోవడం వల్ల బలము పోగొట్టుకున్నాడు. బలము పోగొట్టుకు వల్ల దాగోను గుడిలో స్తంభమునకు కట్టివేయబడ్డాడు. అవనస్తులారా, జాగ్రత్త సుమ్మా. నీకు ఇచ్చిన బలము, నీకు ఇచ్చిన జ్ఞానము, నీకు ఇచ్చిన వివేచనం మరి పోగొట్టుకొని ఎవరి చేతిలో నీవు ఎలా ఉండిపోతున్నావంటే పాశుపదాస్త్రముగా ఉండిపోతున్నావు. వారు ఎలా ఆడిస్తే ఎలా ఆడుతున్నావు? జాగ్రత్త సుమ్మా. ఇక్కడ అన్నాడు మరి న్యాయమునంటే బలమును పోగొట్టుకునే నిద్ర. సమయం అవుతుంది కదా, ముందుకు వెళతాను. 4వ నిద్ర అన్నారు తండ్రి గారు. 4వ నిద్ర రక్తశక్తమైన ప్రభువును చూడలేని గెత్సేమన తోటలోని శిష్యుల నిద్ర. ఏ నిద్ర అండి ఇది? రక్తశక్తమైన యేసు ప్రభువును చూడలేని గెత్సేమన తోటలోని శిష్యుల నిద్ర అంటండి. శిష్యులు ఏమన్నాడైనా? ఆ లోకాసువార్త 22:44 గంటలు అయినా మీరు మెలకుగా ఇక్కడే ఉండనని ఆయన రాతి వేత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేయడానికి ఎలా వెళ్ళాడు? ఆయన ఆతృతగా వెళ్ళారంట. ఆతృతకు వెళ్ళి ఆయన మోకరించి ప్రార్థన చేసుకోండి. శిష్యులైన వారు మెలకుగుండి చూడడం మానేసి ఏం చేస్తున్నారు? హాయిగా నిద్రపోతున్నారు. ఈ నిద్ర కష్టమైనది. వారిని ఏమని తీసుకొచ్చాడైనా? చేపలు పట్టుకునే వారిని, ఓ జాలరులారా, మీరు చేపలు కాదు పట్టుకునేది, ఎక్కడ రావాలి? మీరు మనుషులను పట్టుకునే జాలరుగా గొప్పవారుగా రావాలి. గొప్పవారుగా నేను చేస్తాను రండి. వారు గొప్పగా చేస్తే ఆ తండ్రిని మరి చెప్పిన మాట చేయడం మానేసి ఇదే సమయం ఇదే అదునుకుని హాయిగా పడుకున్నారంతే. ఏమేమి చూస్తారు యేసుప్రభు వారు మరి చేసేటప్పుడు? ఆయన మొట్టమొదటి చేసిన అద్భుతం నీళ్లను ద్రాక్ష, తర్వాత 2 చేపలు 5 రొట్లు చేసినప్పుడు పేరు ఎవరికి వచ్చింది? శిష్యులైన వారికి వచ్చి. మరి మేము మాకింత పని ఇంత పేరు మాకు వచ్చిందండి. మేము ఎవరితో ఉన్నా కాదండి. మొదట లోకరీత్యా చెప్పండి, ఎవరితో ఉన్నాం మేము? బిషప్ తండ్రి గారు, ఎస్ఎన్ అయ్య గారు, తమ్మ గారితో ఉన్నా కనుక మాకు ఇక్కడ నిలబడి ఆదికి తెచ్చారు. అందుకనే అంటారు, యేసు ప్రభు వారితో కూడా ఉన్నా కదా నువ్వు అన్న పేతురు గారిని అడుగుతారు. ఎవరిని? పేతురుని సిలువేచ్చడానికి తీసుకెళ్ళిపోయేటప్పుడు అక్క భటులు అంటే అడుగుతారు, నీవు యేసు ప్రభు వారితో ఉన్నవాడు కదా అని అడుగుతారు. అంటే ఒకరితో ఉన్నప్పుడు వారికి ఆధిక్యత వారికి వస్తుందండి.
కనుక ఇక్కడ శిష్యులైన వారు మరి యేసు ప్రభువుతో ఉన్నప్పుడు గొప్ప బకిందు, గొప్ప ధన్యత, ఆశీర్వాదం వారికి వచ్చి పేరు వచ్చింది. కానీ ఇప్పుడు మెలగకుంటే పని చేయండి, ప్రార్థన చేయమంటే పడుకుంటున్నారు వారు. నేటి కాలం ఇంట్లో ప్రార్థన లేక అనేక చిక్కులు, సమస్యలు, అడ్డులు, అప్పులు, రుణములు, బాధలు, వ్యాధులు పాలైపోతున్నారండి. తండ్రి గారు అన్నారు, మరి ప్రార్థన లేని గృహం అంట, చెప్పాలి మీరు, ప్రార్థన లేని గృహము మిడినాగులు నివసించే గృహం అంట. ఏ నాగులు? మిడినాగులు. గనుక సాతానును దూరపరచబడాలంటే బలము కావాలి, నిద్ర మేల్కొని ఉండాలి. పురి విశ్వాసులారా, మరి శిష్యులైన వారు మేల్కొండవలసిన సమయంలో వారు హాయిగా పడుకున్నారు. యేసుప్రభువు ఎలాగున్నారు? ఎవరి కోసమా యేసుప్రభువు వారు ఆ రక్తంను చిందించారు? ఎవరి కొరకు రక్తం? శిష్యులైన వారి కొరకు. ఆ శిష్యుల ద్వారా అనేకులు బోధ సర్వలోకమును సర్వ సృష్టికి వెళ్ళి బోధించండి, అనేకులు మార్చండి అని చెప్తే విరాయిగా పడుకున్నారు. కానీ యేసు ప్రభువు నీ కొరకు, నా కొరకు, మన కొరకు, అందరి కొరకు ఏం కారుస్తున్నారు? రక్తం కార్చవలసిన పనేముంది ఆయనకి. కానీ తండ్రి కనుక ఆస్తున్నది ఆయన. మరి హెచ్చేమన తోటలను వారు చూసి బాధపడుతున్న విశ్వాసులారా. అలాగనే 5వ నిద్ర చెప్తున్నాడు ఆయన. 5వ నిద్ర మత్తయి సువార్త 28:13 చెప్తున్నాడు. 5వ నిద్ర అన్నాడు, కావలి వారు మేము నిద్రించుచుండగా ప్రభువును శిష్యులు మోసుకొని పోయిన శిష్యులు అంటే మోసుకెళ్ళిపోయారంట. ఎవరినే? యేసుప్రభువు లేవలేదండి, లేవలేదా? కానీ ఇవేం చెప్తున్నారు? అబద్ధం చెప్తున్నారు. ఎవరు నిద్రపోయిన వారు, కావలి వారు నిద్రపోయి శిష్యులైన వారు ఎత్తిపోరు అన్నారు. మరి మన దగ్గర మన గృహంలో ఏదైనా వస్తువులు పోయినప్పుడు మనం మెలకు ఉండవలసిన మెలకువలు ఉండలేము. కానీ మనం ఇంట్లో ఏమైనా పోయినప్పుడు దేని మీద పెడతాం? మీ ఇంటి దగ్గర కొన్ని ఉంటాయి కదా, పెంచుకోండి ఏమ్మా, వాటి మీద జ్ఞాపకం చెట్టేస్తాం ఏమ్మా. ఇక్కడ నాడైనా మరి శిష్యులు మోసుకెళ్ళిపోయారు, మేమేం చేస్తామన్నా? ఏం చెప్తున్నారు? అబద్ధపు నిద్ర. కొంతమంది చీటికి మాటి చిన్నదాని పెద్దాన్ని కూడా అబద్ధం ఆడతారండి. ఓ మాట చెప్పమంటారా? వీళ్ళు ఎవరైనా వారపొడి దగ్గర కానీ ఎవరు మరి అప్పు తీసుకున్నప్పుడు అవి అలా కట్టలేకపోతున్నాను అనుకోండి, ఈ పక్కవారిని ఏమంటారు? అమ్మ నాకు వచ్చింది నా అబద్ధం ఆడమ్మా. దేనికోసం? ఈ లోపలికి వెళ్ళిపోద్ది. లోపలికి వెళ్ళి బయట ఉన్నవారు చేయండి లేరని చెప్పమన్నారండి. ఏంటంటే అమ్మా, ఎవరి కోసం అబద్ధం? దావీదు భక్తుడు అంటాడు, పాపం కానీ పాపం అంటే ఏ పాపం? దుర్రాభిమాన పాపం అంట. ఏం చేయకూడదు? అభిమాన కొరకు నువ్వు పాపం చేయకు, అబద్ధం ఆడుకు అంటాడు ఆయన. అని అంటాడు నిర్గమకాండంలో, అంటాడు ఆయన నిర్గమకాండ 16 అంటాడు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము మోపకము. ఇవాళ మరి క్రైస్తవ సంఘ సేవకులు, మరి క్రైస్తవ సంఘాలు మరి 2వ రాకడ మేఘమెక్కి బోధ చేస్తుంటే ఆ బోధకి వీరు అబద్ధ బోధ చెప్తున్నారు. ఎక్కడుంది అని వారు చెప్పలేరు, వారు పాటించలేరు, వారు చేయలేరు, ధ్యానం చేయలేరు. కానీ చెప్పేవారికి మాత్రం అబద్ధ బోధ చెప్తున్నారు. కానీ అంటాడు ఆయన, అబద్ధం చెప్పేటప్పుడు అంటాడు ఆయన 15వ కీర్తన 15లో మొదట అంటాడు, యెహోషువా ఇదిగో అంటాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? యథార్థముగా జీవించేవాడే, యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించిన వాడే నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు. మరి కళ్ళబొట్టు మాటలు చెప్పి లాగుతాం కానీ కళ్ళబొట్ల మాటలు చెప్పడం కాదు. కానీ యథార్థమైన మాట తండ్రి గారి దగ్గర ఒక్క మాట అబద్ధం వచ్చినా ఒప్పుకోరు. అబద్ధం ఆడితే ఎందుకు కలిసి వస్తుంది మీకు? ఆ క్షణమోకైనా కలిసి వస్తే రావు. కానీ తర్వాత అబద్ధాన్ని మరలా పూడ్చుకోవడానికి 100 అబద్ధాలు ఆడి. కానీ అబద్ధం ఆడొద్దు. అబద్ధం ఆడితే దేవుని గుడారంలో ఉండడానికి వీల్లేదట. ఈ గుడారంలో అతిథిగా ఉండాలంటే ఎవరు ఎలా ఉండాలి? అతిథిగా ఉండాలంటే నీతిమంతుడిగా ఉండాలని చెప్తున్నాయి ఆయన. అబద్ధం మరి గ్రంథంలో 2 భార్యాభర్తలు ఉండి అబద్ధం చెప్తున్నారు. అప్పటి వరకు ఆస్తి వారి దగ్గర ఉంది, బలమాన దగ్గర ఉంది, పొలమాల దగ్గర ఉంది. కానీ వారు ఏమని మొక్కుబడి చేసుకున్నారు? మేము పొలములమ్మి వచ్చిన ఆస్తి అంతా మీ దగ్గరికి ఇచ్చేస్తామన్నా. ఎవరు మొక్కుకోమన్నారు వారిని? ఎవరు ఇమ్మన్నారు? పోనే బలంతో చెప్పాడు ఆయన. ఆ పేతురు గారు చెప్పలేదే.
చెప్పలేదు కదా. ఎందుకు మొక్కుకున్నాం? అంతా ఇచ్చేస్తామని. కానీ పొలం అమ్మేటికి ఏమొచ్చింది? ఆశ వచ్చింది. కొంత సొమ్ము దాచుకుని కొంత సొమ్ము దాచుకుని ఏమనైనా అపొస్తలుల గారి గ్రంథం 5:4 అంటాడైనా, కొంత సొమ్ము దాచుకుని దేవునితోనే నీవు అబద్ధం ఆడుతీవి. వాడుతూ ఎవరితో అబద్ధం? కొంతమంది భయం ఉండదండి. క్రైస్తవులే, విశ్వాసులే, ఎప్పుడో సీనియర్ విశ్వాసులు అంటారు. చాలా సీనియర్, నేను బాప్తిసం ఉందండి అని అబద్ధమాడగా చెడుగున అబద్ధమాడేస్తాను. ఒకటి మాట, ఈ సపీరా అని అంటారు. ఏమంటారు? అబద్ధం ఆడడం వల్ల ఏమొచ్చింది? అబద్ధం వల్ల ఏమొచ్చిందండి? అబద్ధం ఆడడం వల్ల మరణము తెచ్చుకున్నారు. ప్రియ విశ్వాసులారా, మనం అబద్ధం ఆడుకునే వారిగా ఉండకూడదు. ఈ క్రైస్తవ సంఘము, నేటిగాల క్రైస్తవ సంఘము రెండో రాకడ మేఘం ఎక్కాలంటే అబద్ధం లేని సంఘముగా సిద్ధపడాలి. అప్పుడు దేవుడు నిన్ను రాకడ మేఘం ఎక్కిస్తారు. ప్రియ విశ్వాసులారా, అదే అంటాడు ఆయన. ఇంకొక ఆయన అబద్ధం ఆడాడు. 2 రోజుల గ్రంథం 5వ అధ్యాయం ఉంటాడు అన్నమాట. ఆయన అదే 25 వచ్చాట. నీవు ఎచ్చడి నుంచి వచ్చావు? అమ్మా, ఎచ్చడి నుంచి వచ్చావు నువ్వు? నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. అబద్ధం ఆడడం వల్ల ఏమొచ్చింది? అబద్ధం ఆడడం వల్ల ఏమొచ్చింది? ఆయనకి ఒక్కడికి వచ్చిందా? ఇంటి వారు అందరికి వచ్చిందా? మనం ఎలా ఉన్నా అబద్ధం ఆడితే మన ఇంటి వారికి చుట్టేస్తుంది, అంతా చుట్టేస్తుంది ఇంటి వారికి. కానీ నిజం పలికితే ఇంటి వారందరికీ దీవెన వస్తాయి. ప్రియ విశ్వాసులు కనుక మనము మంచి నిద్ర, ఏ నిద్ర అది? ఏ నిద్ర? ప్రభువుని ఎత్తుకుపోరని నిద్ర కాకుండా ప్రభువుని ధ్యానించే నిద్రగా మనం ఉండాలి. 6వ నిద్ర అంటాడు ఆయన, ప్రభువును బట్టి మరణమే నిద్రగా మార్చబడిన నిద్ర అంటండి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4:13, 14 ఉంటుంది మాట. అక్కడ మరణమే నిద్రగా మార్చేసిందండి. నిద్రగా అంటే మరణం కొట్టివే. అదే మత్తయి 9:24 కూడా అది మాడి, ఓ చిన్నది మరణిస్తే అంటే మరణించలేదు, నిద్రించుతున్నది చిన్నదే. ఏమన్నాడైనా? నిద్రించుతున్నది కానీ మరణము రాలేదు అంటే అక్కడ వారందరూ ఏం చేశారు? ఏళం చేశారు. కానీ మరి లేవమని కానీ లేచింది. ప్రియ విశ్వాసులా, ఇది నిద్ర. ఇది మరణము నొట్టి మరణమే నిద్రగా మార్చబడిన నిద్ర. 7వ నిద్ర, పెండ్లి కుమారుడుగా కొరకు ఎదురు చూస్తూను నిద్రపడిపోరండి. ఎవరు? పెండ్లి కుమారు రాకకు ఎదురు చూసి నిద్రపడిపోరండి. నేటికాలం అలాగే ఉంది సంఘం. ఎలా ఉందండి? చూసి నిద్రపడిపోతున్నారు. అలా కాకుండా మెలకువ కలిగి ఉండండి అన్నారు. ఎందుకంటే నిద్ర అయింది, చాలా పాఠం ఉంది, ముగించేస్తానండి. మరి నేను నిద్రించుతేనే కానీ మనసు ఎన్ని రకాల మనసులు మరలా ఎన్ని రకాల మరి అయ్యగారు చెప్పిన అదే మాటలో అదే పొక్కులో 7 మనసులు చెప్పారు ఆయన. అన్ని మనసులు చెప్పరు కానీ ముందుకు వెళ్ళిపోతారు. మొదటి మనసు క్రొత్త మనసు. మొదటి సమూయేలు గ్రంథము 10:6. ఈ మనసు ఎవరికి వచ్చింది? క్రొత్త మనసు. క్రొత్త మనసు వచ్చిందండి. ఎవరికి? ఇది గార్ధవాలని ఎత్తుకుంటాకి వెళ్ళిన తండ్రి గారు చెప్పిన పని. ఆయన కీషు కుమారుడు, ధనవంతుడు, బలవంతుడు. ఆయనకేం పని? అసలు గార్ధాలు చూడడానికి, గార్ధాలు కాయడానికి. కానీ నేటి కాలంలో చిన్నది ఉంటే చాలు, పని చెప్తే నేను త్రువాణి చేయనాను. కానీ పని కోసం పరిగెత్తుకెళ్ళాడు ఆయన. ఎవరు? తండ్రి గారు దేవదాస గారు అన్నారు మాట, నీవు ఓ సేవకుడా, ఓ యజమానురాలా, నీవు పని కోరుకో. ఏం కోరుకోవాలి? ఎంతమంది కోరుకున్నారు పని? ఈజీ మనీ కోసం కోరుకున్నారు. ఈజీ మనీ కావాలంట. ఈజీ మనీ నిలబడదండి, స్థిరపడదా? స్థిరపడదా, అవమానం వస్తుంది. ఈజీ మనీ కాదు, పని కోరుకో. పని కోరుకుంటే నీవు ఏమొస్తావు? ఎవరికి వస్తావు? పైకి వస్తావు. అయ్యగారు మరి సిమన్ సుదర్శన్ అయ్య గారి పని యవ్వనస్తుడు పరిగెత్తి మేము ఎప్పుడు మా ప్రతి మంగళవారం అదే అంశం మాకు ప్రార్థన. మా సన్నిధిపురం ఎక్కడ ఉన్న దరిదాపు 22 మంది దాకా ఉన్నారు. అన్నీ అదే ప్రార్థన. అనేక దేశాలు వెళ్ళిపోవాలి. అమెరికా కాదు, అబ్బాబు కాదు, ఖతర్ కాదు, సౌదీ అరేబియా కాదు, అనేక దేశాలకు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి బోధించి రావాలి. బోధించడం ఏ పక్షంగా? ఇక్కడ జన్మస్థానం. మీరు ఏమన్నా పుట్టిన వెంటనే మీకు మరి భర్త చచ్చిపోతే అడుగుతారు, ఎక్కడ పుట్టామని అడుగుతారు. ఎక్కడ? ఏది ముఖ్యం? నువ్వు ఉద్యోగం పుట్టకపోయిన దాకా చోట కాదు, ఉద్యోగం రిటైర్డ్ అయిందో స్థలం కాదు. నువ్వు ఎక్కడ పుట్టావు? భర్త ప్లేస్ ఎక్కడా?
ఆ భయపడితే ప్లేసే, ఆ స్థలమే బైబిల్ మిషన్ పుట్టిన స్థలంలో ఇక్కడి నుంచి ఎగిరెళ్ళిపోతుంది. భూలోకమంతటికి సువార్త పోవుటకి ఇండియా ప్రధానము భూలోకమంతటికి సువార్త పోవుటకి ఇండియా ప్రధానము పైలోకము నుండి వచ్చిన పైలోకము నుండి వచ్చిన బైబిలు మిషనును ఎత్తిచూపు బైబిలు మిషనును ఎత్తిచూపు విచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను. మనోవిషయాన్ని మధ్యకు మనకి రెండు దిగ్గజాలను ఎక్కడ రెండు కనబడుతున్నాయి. అపూర్వ సహోదరు ఉర్రిబెట్టి సహోదరులు, మరి రెవరెండ్ బెల్టింగ్ అయ్యారు, సిమన్ అయ్యారు, మాకు కాబోయే మరి యంగ డైనమిక్ మరి నాయకులు. మనోవిషయం అవసరం లేదా మనకెందుకు ప్రియ శ్వాసల? ఎందుకంటే మరి భూలోకం మాత్రం వెళ్ళిపోవాలి. అక్కడ అనేక దేశాలు వెళ్ళారు. ఎవరైనా సౌలు గారు ఎన్ని దేశాలు? 5 దేశాలు వెళ్ళారు. ఆయన చలిషా దేశము ఇంకా అక్కడ ఉంది. 5 దేశాలు వెళ్ళారు. 5 దేశాలు వెళ్తారు. గార్ధమాను వెతుకుతూ ఉన్నాడు. ఈ మధ్యలో దేవునికి ఒక సేవకుడు కావాలి, ఓ ప్రవక్త కావాలి. ఆ ప్రవక్త కోసం ఇజ్రాయెల్ జనం అడుగుతున్నారు. ఇజ్రాయెల్కి దేవుడే దేవుడిగా ఉంటే, ప్రవక్త రాజుగా ఉంటే ఇజ్రాయెల్ నచ్చలేదట. మనిషి కావాలని అడిగారు. అందుకని ఇదిగో మీకు రాజునిస్తానని చెప్పి గార్ధమాను ఎత్తుకుంటాకెళ్ళా. ఈ యొక్క సౌలు ఏం చేశారు? సమూయేలు ప్రవక్త చేత అభిషేకం చేశారు రాజుగా. విశ్వాస దేవుడి పన్ను కొనసాగిపోద్ది. దేవుడి చిన్న పన్ను కొనసాగితే వెళుతూ నీ ధనమో బలమో ఏం కావాలని ఇస్తాడు. ప్రియ విశ్వాసుల వెంటనే అభిషేకం చేయగానే ఏమొచ్చింది? క్రొత్త మనసు వచ్చింది. మీలో బాప్తిసం ఉందా? కొత్త మనసు ఎవరికి వచ్చింది? పాత మనసే ఉందా? ఒక పాత మనసు ఉంటే మార్చుకొని రూపాంతరం చెందని క్రొత్త మనసు వచ్చింది. ప్రియ విశ్వాసుల అలాగనే క్రొత్త మనసులో మరి పోతే మనుకో మనసు, ఏక మనసు కావాలి. ఏక మనసు లేకపోతే పని చేయలేవు, జరిగించలేవు. ఉందా ఏక మనసు? మీ ఇంట్లో ఉందా? మీ ఒంటిలో ఉందా? ఈ సంఘంలో ఉందా? అసలులో ఉన్నదా ఏక మనస్సు? అపొస్తలుల కార్యాలు 1 అధ్యాయం 14 వారందరూ మేడగదిలో ఉన్నారట. ఏ గదిలో? మేడగదిలో ఒకే స్థలములో ఉన్నారు. ఆ స్థలముల వల్ల ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తే ఎవరు వచ్చారు? దైవాత్మ రమ్మో నా తనువు నరాలో మో, దైవాత్మ రమ్మో నా తనువు నమ్రాలుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. చాలండి. మీరు అందరూ ఏక మనసు కలిగి ఉంటే దైవాత్మ పరిశుద్ధాత్మ మీ మీద కొమ్మరించబడి మీకు ఏం కావాలో వరాలు పలుస్తారు. ప్రియ విశ్వాసుల అలాగే సమ్మతి గల మనసు, స్థిరమైన మనసు, నెమ్మది గల మనసు, మోసకరమైన మనసు, తీసివే ప్రేమించే మనసు, 7 రకాల మనసు ఉంటుందంటే ఈ ప్రియురాలు నేను నిద్రించుతేనే కానీ నా మనసు మేలుకొని ఉన్నది. ప్రియ విశ్వాసులారా అనడానికి అంటాడు. మరి 2:5 ఒక మాట చూస్తే అంటాడు, ఓ సహోదరి నా ప్రియురాలా, నా తల మంచుకు తడిసినది. మంచుకు తడిసిందంట. గ్రంథంలో ఆదికాండంలో ఒక ఆయన ఉన్నారు. ఎవరైనా మంచుకు తడిసి ఎండగండి తన ఆస్తిని, తన బిడ్డలను సంరక్షణగా ఆస్తిపరులుగా అమ్మగారు ఒక నా దినవారు పల్లంట్లో మాట చెప్తూ అన్నారు. యాకోబు ప్రాణ భయం కోసము అక్కడ ఎబ్బేక దేవ దగ్గర మోకరించారా, దేనికి మోకరించా ప్రశ్న వేశారు. ప్రసాద్ గారి ఇంట్లో క్రిస్మస్కి వెళ్ళినప్పుడు ఆ మాట చెప్పారు వాక్యం. దేనికోసం యాకోబు గారు మోకరించాడైనా? కొంతమంది తెలియని వారు ప్రాణ భయం ఉందండి, ప్రాణగండం ఉందో, ప్రాణాలు రక్షించుకొని తప్పించుకోవడానికి అన్నగారికి వెళ్ళే ముందు 7 మార్లు సాష్టాంగం నమస్కరించారు. అందుకే సాష్టాంగం పడ్డారు. కానీ అది కాదు అమ్మగారు చెప్పిన వేళ మాట. ఏ మాట తెలుసండి? ఈ పేర్లు ఏం చేయాలంట? ఆల్రెడీ ఆస్తి వచ్చేసింది. 12 మంది బిడ్డగలిగారు. దాసదాసిలు అన్నగారికి కావాల్సిన దానికంటే ఎక్కువ మరి కానుకిచ్చాడు ఆయన. మరి ఇంకేం కావాలనికంటే తెలివైన అందాక మా సంఘం పాట పాడారు. ఏం పాట అంటే పరలోక రాజ్యం పాట పాడు. పరలోక రాజ్యం ఉన్న
12 గుమ్మాల పైన ఏముండాలంట? ఎవరి పేర్లు ఉండాలి? ఎవరి పేర్లు? ఆ యాకోబు గారి బిడ్డల పేర్లు అందుకు సాష్టాంగ పడ్డాడంట. ప్రియ విశ్వాసుల, కావాలా మీకు ఆ దీవెన? యాకోబు గారి దీవెన కావాలా? యాకోబు గారి ఆశీర్వాదం కావాలా? ఆశీర్వాదం కావాలంటే మోకరించండి. 7 మార్లు సాష్టాంగపు నమస్కరించాడు ప్రియ విశ్వాస. వెంటనే ఏమైంది? వెంటనే చెప్పాలి మీరు. మెడ మీద ఏం పడాలి? మెడ మీద కత్తి పడవలసిన పోయి మెడ మీద ఏం పడింది? ముద్దు. ఈవేళ అయ్యగారు పాట మీద చదివించారు. నోటు ముద్దులతో మరి పరమ గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం అది. నోటు ముద్దులతో ముద్దు పడిందంటే అక్కడ ఏం పడాలి? అసలు కత్తి పడాలి, కానీ ముద్దు పడింది. ప్రిస్వ దేవుడు ఎవరిని ముద్దు పెట్టుకుంటారు? ఏ సంఘాన్ని ముద్దు పెట్టుకుంటారు? చెప్పండి అమ్మా. ఏ సంఘం అది? కన్యక మిశ్రం, కన్యక సంఘాన్ని ముద్దు పెట్టుకుంటాడు ఆయన. అనేకలు కాదు, ముద్దు పెట్టుకునే సంఘం అనేది. ముద్దు పెట్టుకునే సంఘం అనుకోమంటాడు ఆయన. ఆయన వాకిట తలుపు తీయమని ఉన్నది. మరొక మాట ఏంటంటే తల తడిసిందన్న. దేనికంటే మంచుకు తడిసిపోయింది. మీ బిడ్డలకు బాగా వృద్ధిలో రావాలంటే మీరు తడవండి. ఎందులో తడవాలి? ఎండక తడిసి మీ బిడ్డలు మంచి వృద్ధిలోనికి వేసుకోవచ్చు. ఇంకంటాడు ఆయన క్రిందట, నా తల రాత్రి కురియు సిగులకు ఏం తడిసిందంట? ఏది? ఏ చిలికలి? యేసుక్రీస్తు ప్రభువారి కలవరి గిరిపై చిందించిన రక్తధారలో రక్తపు చిలికలతో తడుస్తుందంట. ఈ తల వెంట్రుకలు మెరుస్తున్నట రక్తంతో. ఎవరి కొరకు ఇది? ఓ ప్రియురాల, నువ్వు నిద్రావస్థలో ఉన్నావు, నిద్ర మేలుకోవాలంటే నా రక్తం నీ కొరకు చిందిస్తే నీవు హాయిగా పడుకున్నావని వెలాచారుతో పరలోక రాజ్యానికి అని రక్తం చిందిస్తూ ఆ రక్తంలో మరలేందా? ఏం కారుతుందంట? ఏం కారుతుంది? ముంచేతను అయిపోయింది. నిన్ను ఏం కారుతుంది? కల్లువలుగా రక్తమెల్లా ఆరుచుండెను పాలకొండో యేసు జాలి పారుచు నేను చాలండి. ఆ రక్తములో కోపం రావాలి, ఆ రక్తంలో ద్వేషం ఉండాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువారి నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఈ కన్యక మిశ్రను, కన్యక స్త్రీని రాకడ మేఘమెక్కే సంఘమును సిద్ధపరచగా ఆ రక్తం చిందించి ఆ రక్తములో ఏమవుతుందంటే జాలి పారుతుందంట. ప్రియ విశ్వాసుల, ఏంటంటే అది జాలి. ఎవరి రక్తం జాలి వస్తుందండి? ఏమా ఎవరి రక్తం జాలి ఉంటుందా? కోపం ఉంటుందా? శత్రువుని శ్రమిస్తే, శత్రువుని మరి ఆయన ద్వేషిస్తే, కొడితే ఆ రక్తం కడితే రక్తంలో కోపము రగులిపోతే. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి ఈ యొక్క కన్యకను సిద్ధం చేస్తాక, వధువు సంగమును సిద్ధం చేస్తాకట రక్తం ఏమైపోతుంది? రక్తం ద్వారా కారిపోతుంది. ఇది మరి 2 స్థితులు చెప్పారు. లోక పాపను మోసుకొని పోవచ్చుకు వధువు ఏంటమ్మా? లోక పాపను మోసుకొని పోవటకు దేవుని గొర్రెపిల్లని ఓహనగా. మరొక మాట ప్రకటనలో మరి ఎప్పుడు వధింపబడిన గొర్రెపిల్ల నిలుచున్నట్లుందంట. నిలుచున్నట్టు ఎప్పుడు పన్నట్టు లెక్క. ప్రియ విశ్వాసం, అదొక స్థితి, ఇదొక స్థితి. ఏ స్థితిలో ఉందాం? 2వ స్థితిలో ఉందాం. మనం 2వ స్థితిలో ఉంటే దేవుడు మనకు నిత్యము ఆనందింపజేసి, ఓ ప్రాణేశ్వరి, ఓక సుందరి అని నేను నిద్రించుదని కానీ నేను మేలుకొని ఉందండి. అలా మనందరం మేలుకొని 2వ రాకడ మేఘం అక్కడ సిద్ధపడదాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ తండ్రి మనందరికీ సహాయం దయచేయనుగాక. ఆమె మహోన్నతుడా నీ వందనాలు తండ్రి. నేను నిద్రించుకునే కానీ నేను మేలుకుని, నా మనసు మేలుకునే సెలవిచ్చిన కనుడా నీకు స్తుతులు స్తోత్రములు. కొన్ని నిద్రలో కొన్ని మాటలు మాత్రం ఇవ్వడం జరిగింది. విన్నవారి వినిచిపెట్టకుండా వాక్యానుసల భాగ్యము ధన్యత దయచేయమని యేసు నామమున కొంచెం పరమ తండ్రి. ఆమె దినదాసుని ప్రేమించి సమయం ఇచ్చిన మరి బిషప్ తండ్రి గారికి, ప్రెసిడెంట్ అయ్య గారికి, అలాగే మరి వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి, సెక్రటరీ గారికి, అమ్మగారికి, మరి కన్వీనర్స్గా ఉన్న 2 అయ్య గారికి నా వందన మరణాతులు.